కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో, మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో, ఎందుకో కాదులే మా తిమ్మడు కోసమే, ఎందుకో కాదులే మా అమ్మడు కోసమే, ఎందుకో కాదులే మా పెద్దన్న కోసమే, మంచు కురిసే వేళలో. హ్యాపీ బర్త్డే తిమ్మారెడ్డి, వెల్కమ్ టు 40 years Uncle's Club. I wish you many happy returns of the day. అంతే ఎసే ఇంకా మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే తిమ్మారెడ్డి డార్లింగ్ 40 years వచ్చేసాయి. సూపర్ డార్లింగ్, నువ్వు ఎక్సలెంట్గా ఉంది నీ జర్నీ ఇంతవరకు. ఏమి ఫస్ట్ ఇయర్ నుంచి బీటెక్ నుంచి ఉండాను నీ పక్కన, నీ దగ్గర ఉండి ఎన్ని యాంగిల్స్ ఉంటే అన్ని యాంగిల్స్ చూసినాను. కామెడీ, టెన్షన్, ఫీల్ అవ్వడము, కోపడము, తిట్టడము, అబ్బో మామూలుగా తిట్టవరు నువ్వు. ఏమి ఎంత తిట్టినా కానీ ఎదుటి మనిషి కోపడ్డు, ఫీల్ అవ్వడు, ఆలోచిస్తాడు. ఏంద్ర స్వామి తిమ్మారెడ్డి మనల్ని తిడతా ఉన్నాడు అని అంటే ఏదో ఉంది అని చెప్పి. సో నీ తిట్లు అనేటివి ఒక ఎన్లైట్మెంట్ పక్కన వాళ్ళకు, అట్లీస్ట్ నాకు రో. ఏమి అసలు నువ్వు ఎంత నా లైఫ్లో ఇన్ఫ్లుయెన్సింగ్ అని అంటే చాలా చాలా వాటికి నేను నిన్ను గుర్తు చేసుకుంటాను. ఒరే తిమ్మారెడ్డి గారు ఉంటే ఎలా ఆలోచిస్తాడు, ఏం చేస్తాడు అనేది. నాకు ఒక మైండ్ బ్లాకింగ్ అసలు నా లైఫ్లో ఫస్ట్ బాగా గుర్తుండేది ఏంటి అని అంటే, నాకు ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే దడ. ఎంత దడ అంటే నేను అసలు ఫస్ట్ టైం ఆ ఎగ్జామ్ రాసేదానికే నేను ముందుకు పోలే. ఏమి సాయిగాడు మళ్ళీ పట్టుకొని పోయినాడు ఆ క్యాంటీన్ నుంచి నన్ను. ఏమి రారా ఏదో ఒకటి రాదు పదా అని చెప్పి 16 మార్కులు వచ్చినాయి. నాకు భయం, ఎలా పాస్ అవ్వాలి ఏంటి అని. సప్లీకి నువ్వు నాతో పాటు కూర్చొని చదివి నాకు పాస్ చేయించినావు. ఏమి ముక్కి నేను 39 మార్కులు తెచ్చుకున్నా. అసలు నేను ఆ పాస్ అవుతాను అనేది ఒక పెద్ద ఇదైతే, ఈ తిమ్మారెడ్డి ఇంత కష్టపడతా ఉన్నాడు నాకు చదివించేదానికి, నేను పాస్ అవ్వకపోతే కనుక ఈయనకి ఎక్కడ పేరు వస్తుందో అనే ఉద్దేశంతో నేను చదివినాను. అంటే అంత కనెక్షన్ అన్నమాట నీతో నాకు. ఏమి ఇంకా నెక్స్ట్ నాకు జాబ్ వచ్చింది. ఏది ఐక్వెన్ అనే దాంట్లో నేనేదో 9,000కు నేను జాబ్ చేస్తా ఉంటాను. ఎందుకురా ఆ జాబు మానేసేయి, వేరే ఉద్యోగానికి చూడు. ఒరే కాంట్రాక్ట్ ఉంది, కాంట్రాక్ట్కి ఏముంది తెగొట్టేద్దాము, ఒరే ఎక్కువ డబ్బులు అడుగుతారేమో, నువ్వు ఫస్ట్ చెయ్యి మళ్ళీ చూద్దాము అని చెప్పిందను. ఫస్ట్ నేను వేరే జాబ్, అది మోటోలా జాబ్ కొట్టినాక ఆ కాంట్రాక్ట్కి వాళ్ళు 20,000 అడిగితే నువ్వు 12,000, సాయిగాడి 8,000 ఇచ్చినారు. ఏమి నా లైఫ్లో నేను ఇప్పటికీ గుర్తుపెట్టుకునేది అది ఒక టర్నింగ్ పాయింట్ నాకు. ఏమి నేను అక్కడి నుంచి నేను మళ్ళీ ఇంకెప్పుడు లైఫ్లో వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎప్పుడు ఒక ఫ్రెండ్గా నువ్వు నాకు ఎప్పుడు పక్కన ఉన్నావు రడాలి. మంచి విషయంలోనూ చెడ్డ విషయంలోనూ దేంట్లో అయినా కానీ నన్ను ముందుండి నడిపించినావు. ఏమి నువ్వు అసలు ఒక మంచి ఫ్రెండ్కి ఒక మంచి ఎగ్జాంపుల్ రడాలి. ఎప్పుడు నీతో ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. ఏమి ఒక వెరైటీ థింకింగ్ ఉంటుంది. వెరైటీ థింకింగ్ ఇన్ ద సెన్స్ నీకంటూ కొన్ని గోల్స్ ఉంటాయి. ఆ గోల్స్ నాకు ఎప్పుడు మైండ్ బ్లాక్ అయ్యేటివి అనమాట. ఏంట్రా బాబు ఇలా కూడా చేయొచ్చా అని. చిన్న ఎగ్జాంపుల్ వచ్చింది, నువ్వు మీ కజిన్ ఎవరో గూగుల్ కొట్టినారు అని చెప్పి నువ్వు గూగుల్ కోసము ట్రై చేసేవాడు. నేను ఇలా కూడా ఆలోచించచ్చా మనము అంటే, ఇది మనకు పాసిబిలిటీనేనా? ఏమి అంటే నీ హార్డ్ వర్కింగ్కి నీ దానికి నీకు అది పాసిబిలిటీ ఏమో, కానీ నాకు వినడానికే నాకు చాలా ఏంద్ర బాబు ఇంత హెవీ టార్గెట్ ఇలా అని చెప్పి అనిపించేది. ఏమి బట్ నీ నుంచి నేను నేర్చుకునేది ఏంటి అని అంటే, ఎప్పుడు ఒక పాజిటివ్ కాంపిటీషన్ అనమాట. ఏమి పక్కన వాళ్ళు ఎప్పుడు నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి, వీడిని చూసి నేర్చుకోవాలి, వాడిని చూసి నేర్చుకోవాలి అనే దానికంటే నీ నుంచి ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఇలా అయితే కనుక మనం ముందు పడతాము. ఏమి ప్రతి ఒక్కటి నీ నుంచి ఒక పాజిటివ్ వైబ్స్తో నేర్చుకోవచ్చు. ఏదైనా కానీ ఎంత బాధలో ఉన్నా కానీ నీ దగ్గరికి వస్తే కనుక దాన్ని కామెడీ చేస్తావు. మరి సరేలేరా, సర్దుకోరా, అదిరా ఇదిరా అని చెప్పి. ఏమి ప్రతి ఒక్కటి యు ఆర్ వెరీ సపోర్టివ్ డార్లింగ్. నా లైఫ్లో మాత్రము ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సింగ్ పర్సన్ ఎవరైనా ఉండారంటే అది నువ్వే డార్లింగ్. ఏమి ఇంకా నీ గురించి ఏదేదో రాసినాను, 2 నిమిషం ముందు నేను అన్నీ ఏమన్నా మర్చిపోయినానేమో చూస్తాను. హాస్టల్లో 3 years ఉన్నాను, ఫుల్ కామెడీ. ఏమి 4 years బీటెక్, ఫుల్ కామెడీ. ఏమి ఏ టాపిక్ వచ్చినా కానీ ఎంత దరిద్రపు ఇదైనా కానీ
ఆ దరిద్రాన్ని ఒక మంచి కామెడీగాను మంచి ఇదిగాను చేయగలిగే సత్తా నీకే ఉంది డార్లింగ్. దరిద్రము అని అంటే గనక అన్నింటి దరిద్రం అనకూడదేమో. ఎగ్జాంపుల్ శ్రీహరి సినిమాలు, సన్న సినిమాలు, కోట్లో చూసే సినిమాలు, ఏమి ఆ సినిమాలో ఏముంటుంది అసలు నేను శ్రీహరి సినిమాలు నాకు తెలిసి నేను నీతోనే మొదలుపెట్టినాను. ఆ సినిమా వాడు సాయిగాడు చెప్పాడు ఎంఆర్ఓ అని, నాకు అదే వచ్చింది. ఆ ఎంఆర్ఓగా వాడిని ఆ చెట్టుకు కట్టేస్తే వాడు వచ్చి ఇట్లే పడిపోతాడు. ఆ పిల్ల అశ్వినిని ఏది ప్రెగ్నెంట్ లేడీని కుంటాట ఆడిస్తారు. ఇది నాకు తెలిసి ఆ సినిమా పేరు దేవా అనుకుంటా, దేవానో గణేషో ఏదో. బట్ ప్రతి దాంట్లోనూ ఒక కామెడీ ఉంటుంది నీతో ఉంటే కనుక. ఎప్పుడు ఏమంటారు ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది. ఐ థరోలీ ఎంజాయ్డ్ ఆల్ ద టైమ్ విత్ యూ తిమ్మా. లవ్ యూర్ డార్లింగ్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండ్ స్టే బ్లెస్డ్ అండ్ I wish you get more health and more things to do in your life and just keep rocking darling. Love you. Bye. Happy birthday Tima. విజయ్ 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 ఏం చేస్తున్నావు? విజయ్ ఏం చేస్తున్నావు? ఇందాక నుంచి పిలుస్తున్నాను, చెప్ప వీడియో చూసుకుంటూ కూర్చున్నావు. ఏంటి పిలుస్తున్నాను మళ్ళీ ఫోన్ వైపు చూస్తున్నావు? ఏమన్నా నువ్వు చెత్త మూవీలా? ఎవరు మూవీస్ చూస్తాను తెలుసా నీకు? హీరో ఎవరు తెలుసా? శ్రీహరి. శ్రీహరి అంటే తెలుసా నీకు? అవునులే, ఉన్నాడులే, ఒక హీరో ఉన్నాడు. 2000లో అప్పుడు మంచి సినిమాలు తీశాడు. అప్పుడు మేము బీటెక్లో ఉన్నప్పుడు మా వాళ్ళు చాలా బాగుపోయేవాళ్ళు. చాలా మంచి సినిమాలు తీశాడు, నీకు తెలుసో తెలియదు, చాలా మంచి సినిమాలు తీశాడు. వాడి సినిమాలు లిస్ట్ తీసాడంటే చాలా ఎక్కువ ఉన్నాయి. వాటిల్లో మంచి ఫేమస్ మూవీస్ అంటే గణపతి, శ్రీశైలం, భద్రాచలం. పాపా ఆపు, మమ్మీ ఏదో చెప్తా ఉంది, మమ్మీకి ఆన్సర్ చెప్తున్నా, కొంచెంసేపు ఉండు. గణపతి, శ్రీశైలం, భద్రాచలం, హనుమంతు, ఇలాంటి ఎన్నో మూవీస్, మంచి మంచి ఫేమస్ మూవీస్, హిట్ మూవీస్ చూశారు. అఖిరా కొంచెం ఉండమ్మా. అందులో ఇప్పుడు నేను చూసే మూవీ ఏందనుకున్నావు? గణపతి. దాంట్లో మంచి సీన్ చూస్తా అంటే ఆపేస్తావా, ఇంటరప్ట్ చేస్తావా? నాకు ఇలా అయితే కష్టం, నేను మూవీ కంప్లీట్ చేయలేను. అప్పుడు మేము పెద్ద ఫ్యాన్స్, తెలుసా నీకు? మా ఫ్యాన్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ కూడా ఉండేవాడు. అన్అఫీషియల్ గా, ప్రెసిడెంటా? అన్అఫీషియల్ గా. అది ఈ మూవీ కూడా ఆ హీరోకి. నీకు తెలీదా? మంచి మూవీస్ తీసాడే, నీకేం తెలుసు? అందులో చాలా మెసేజ్లు ఉన్నాయి. నేను చూడకపోయినా మా వాళ్ళు చాలా బాగా చూసేవాళ్ళు. మంచి మూవీస్, మంచి మెసేజెస్, బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇంతకీ ప్రెసిడెంట్ ఎవరు బాబు? ప్రెసిడెంటా? ఎవరో తెలియదా నీకు? ఎప్పుడు చెప్పలేదు నీకు? తిమ్మా చూడరా, ప్రెసిడెంట్ ఎవరో తెలియదంట. తిమ్మగాడే మా ప్రెసిడెంట్. ఏమనుకున్నావు నువ్వు? అప్పట్లో రచ్చ చేసేవాళ్ళం మేము. మా వాడిది ఇప్పుడు 40th బర్త్డే వస్తుంది, అది గుర్తొచ్చింది. అందుకే ఇప్పుడు మూవీస్ కూడా గుర్తొచ్చాయి, అందుకే చూస్తా అన్న. దానికి ఆపుతావు ఎందుకు? ఎరా తిమ్మా, ఎలా ఉన్నావు? ఏంటి సంగతులు? రచ్చ చేస్తానట్టున్నావు. హ్యాపీ బర్త్డే రా, వెల్కమ్ టు క్లబ్ 40. హ్యావ్ ఏ గ్రేట్ డే. ఇంకా ఏంటి సంగతులు? అంతా రచ్చ చేసేయి. ఏమైనా పిక్చర్స్ ఉంటే పోస్ట్ చేసేయి, ఎక్కడ పడితే అక్కడ, ఫేస్బుక్లో అండ్ వాట్సాప్లో. అండ్ హ్యావ్ ఏ గ్రేట్ టైమ్ విత్ ఫ్యామిలీ. ఎంజాయ్ చేయి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. నెక్స్ట్ ఇయర్ కలుద్దాం అయితే ఇండియాకి వచ్చినప్పుడు. బాయ్ రా తిమ్మా, లవ్ యూ డార్లింగ్, సీ యూ, బాయ్. హాయ్ రా. తిమ్మాగాడి గురించి చెప్పాలంటే నాకు వాడు ఇంటర్మీడియట్ నుండి పరిచయము. అక్కడ కూడా సేమ్ రూమే మాది. అక్కడ నుంచి మా పరిచయం స్టార్ట్ అయిపోయింది. సో వాడు కుళ్ళు జోకులు, వాడి స్ట్రిక్ట్నెస్, కొంచెం రెస్పాన్సిబిలిటీస్ అక్కడి నుంచే స్టార్ట్ అయ్యాయి. సో నీకు కొంచెం కొత్త ఉండొచ్చు, కానీ నాకు అక్కడి నుంచి అలవాటు అయిపోయింది. తర్వాత వాడు మన ఎన్బికేఆర్ఎస్లో చేరాడని చెప్పేసి ఇంక నేను కూడా అక్కడే జాయిన్ అయిపోయాను. సో
అక్కడితో మళ్ళా మా అనుబంధం మళ్ళీ ఎక్స్టెండ్ అయిపోయింది. మన వీనస్ హాస్టల్లో వేసుకున్న జోకులు కానీ ఇంకా అక్కడ ఇంకా ఎక్కడ మన హాస్టల్లో ఎక్కడ చూసినా మన బ్యాచ్ ఉండేది. ఈ తిమ్మగాడి గురించి మీరు ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ కవర్ చేసేసారు. రెస్పాన్సిబిలిటీస్ కానీ కొన్ని కుళ్ళు జోకులు కానీ మూవీస్ కానీ మన శ్రీహరి హీరోను హైలైట్ చేసేది కానీ శ్రీహరి అసోసియేషన్కు అధ్యక్షుడైనా కానీ ప్రతి సినిమా వాడు ఎట్లా ఉన్నా కూడా మనం పోయేవాళ్ళం అక్కడికి. శ్రీహరి సినిమా అంటే చాలు వచ్చిందంటే ఇంకా భద్రాచలానికి అయితే కింద సినిమాకి అడాప్ట్ చేసినట్లే సినిమాకి అడాప్ట్ చేసిండము. అండ్ బీటెక్ తర్వాత కూడా తిమ్మారెడ్డి గారు పిలుస్తూనే నేను బెంగళూరుకి వచ్చేసి ఆ చిన్న రూమ్లో ఉండేవాళ్ళము పైన. వాళ్ళ రిలేటివ్స్ ఎవరిదో ఉండేది. తర్వాత ఇంకంతా తెలిసింది మనకి. తిమ్మా వెల్కమ్ టు ద 40 ఇయర్స్ క్లబ్ రా. సో మేము ఆల్రెడీ ముందు వచ్చేసాము, నువ్వు కొంచెం లేట్గా వచ్చావు. వెల్కమ్ టు అంకుల్స్ క్లబ్ 40 ఇయర్స్ క్లబ్. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ డే. ఎంజాయ్ యువర్ డే మమ్మ. ఓకే, కీప్ రాకింగ్ అండ్ ఇంకా రెస్పాన్సిబుల్గా చేసి మంచిగా ఉండు, హ్యాపీగా ఉండు. ఓకే, థ్యాంక్ యూ రా. Hi Timareddy, many happy details of the day man. నీకోసం ఒక ర్యాప్ సాంగ్ రాద్దాం అనుకున్నాను కానీ పబ్లిక్ సెన్సర్షిప్ ఒప్పుకోలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు ద 40s క్లబ్ అండ్ ద ఫస్ట్ రూల్ ఆఫ్ 40s క్లబ్ ఈస్ దట్ there are no rules. Game on, enjoy your life buddy. రే తిమ్మా, విష్ యూ హ్యాపీ 40th బర్త్డే రా. నీ గురించి చెప్పాలంటే నాకు మెమరబుల్ ఇన్సిడెంట్ ఏంటంటే నీకు గుర్తుంటే మనం అందరము తూపులపాలెం బీచ్కి వెళ్ళాంరా. తూపులపాలెం బీచ్కి వెళ్ళి నైట్ అంతా ఆ బీచ్లో పడుకొని అసలు భయంకరంగా ఫుల్ దోమలు కుట్టించుకొని అసలు అది తలుచుకుంటేనే చాలా ఇదిగా ఉంది. తర్వాత పొద్దున్న లేచిన తర్వాత మనకు అర్జెంటు వస్తుంది. ఏం చేయాలిరా అని ఎతుకుతూ ఉంటే నువ్వు కూడా కనిపించి దేనికిరా వెయిట్ చేస్తున్నావు, నీకోసం ఎవరన్నా వచ్చి ఏమైనా హెల్ప్ చేస్తారా, పదవే పోదామని చెప్పి అలా అటు తీసుకెళ్ళావు. సో అది ఒక వెరీ ఫన్నీ ఇన్సిడెంట్. నేను ఎప్పుడూ నీ గురించి థింక్ చేస్తున్నా, మన బ్యాచ్ గురించి థింక్ చేసుకున్నా, నాకు అది బాగా గుర్తొస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటిరా అంటే అదే మన షరీఫ్ అందరూ కవర్ చేశారు కదా శ్రీహరి గారి సినిమాలో. అది మాత్రం హైలైట్. అసలు నువ్వు ఎప్పుడు మిస్ చేసేవాడు కాదు. భద్రాచలం అనుకుంటా ఆ జోకులు వేసుకుంటా ఇది చేసేవాళ్ళు. ఇంకో పాయింట్ నాకేం గుర్తొస్తుంది అంటే నేను తులసిగాడు ఏదైనా పుల్లి జోకులు వేసుకొని గట్టిగా హాహా నవ్వుతూ ఉండేవాళ్ళం. కొన్నిసార్లు ఆగిపోయినప్పుడు నువ్వు కూడా రే మరి ఈ జోక్కి నవ్వేంద్రా, నవ్వురా అని చెప్పి చాలా ఇది చేస్తూ ఉంటావు. సో ఇవన్నీ అసలు గుర్తు తెచ్చుకుంటుంటే చాలా కామెడీగా ఫన్నీగా ఉంది. వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ బర్త్డే రా. ఎంజాయ్ యువర్ డే విత్ యువర్ ఫ్యామిలీ అండ్ కిడ్స్. బాయ్ రా. హ్యాపీ 40th బర్త్డే రా తిమ్మా. వెల్కమ్ టు 40th క్లబ్. సక్సెస్ఫుల్గా 40th క్లబ్లో కూడా వచ్చేసావు. కంగ్రాచులేషన్స్. ఎలా ఉన్నావు, వాట్సాప్? అండ్ 11 years అయిపోయింది రా తిమ్మా డైరెక్ట్గా నేను చూసి. నా మ్యారేజ్కి వచ్చావు నువ్వు. అది లాస్ట్ టైం నేను చూసి. 11 years, లాంగ్ టైమ్. బట్ కాలేజ్ డేస్, బెంగళూరులో మనం ఉన్న డేస్ చాలా మెమరీస్ గుర్తొస్తూ ఉంటాయి. డ్రైవ్ చేస్తున్నప్పుడు కానీ, ఏదైనా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు కానీ కొన్ని నెలలు రిలేట్ అవుతూ ఉంటాయి. సో చాలా మెమరీస్ ఉన్నాయి. మన ఫ్రెండ్స్ అందరూ చాలా మాట్లాడుతుంటారు. సో నేను మోస్ట్ లింక్ చేసుకునే నేను ఒకటి చెప్పాలి అంటే నాకు బాగా ఎక్కువ గుర్తొచ్చేది వచ్చేసి బెంగళూరులో మనం ఆ చిన్న 8x8 రూమ్లో ఉన్నాం. ఒక టైంలో అయితే 5 members ఉన్నాం. నేను, నువ్వు, భరత్ గాడు, తులసి గాడు, సాయి గాడు.
అందరం 5 మెంబర్స్ పడుకుంటే తిరగడానికి కూడా స్పేస్ ఉండేది కాదు. బట్ ఆ రూమ్లో అయితే మెమరీస్ చాలా బాగున్నాయి నాకు. సో ఇంకా నువ్వు హైలైట్ ఏంటంటే ఆ రూమ్కి స్టెప్స్ వచ్చేసి చిన్న సౌండ్ చేసినా వస్తాయి. అండ్ చిన్న సౌండ్ చేస్తే ఓనర్ వచ్చి తిట్టడేమో అనే టెన్షన్ నువ్వు వచ్చి తిట్టేస్తావు. ఎప్పుడైనా సబ్ కాన్షియస్లో కొంచెం ఫాస్ట్ వచ్చాము అంటే 2 స్టెప్స్ వేయగానే ఆగిపోతాను. అబ్బా దొరికేసాను రా నాయన వీడికి, ఇంక వచ్చేస్తాడు వీడి పైనుంచి అనుకుంటా ఉన్న లోపు నువ్వు పరితుంటా వచ్చేస్తావు, డబ్బు అని 2 తిట్లు తిట్టేస్తావు, వెళ్ళిపోతావు. నేను తులసి గారు కూడా డిస్కస్ చేశాము ఈ మధ్య ఈ టాపిక్ గురించి, ఆ రూమ్ గురించి, ఆ మెమరీస్ గురించి. బాగుంది. సో ఐ విష్ యూ సెలబ్రేట్ మెనీ మోర్ బర్త్డేస్ లైక్ దిస్. సో we stay as good friends for lifelong. So you're a very dear friend to me. So happy 40th birthday once again, Tima. Bye. డాడీ మెల్లిగా తాగొచ్చు కదా. అంటే గ్యాస్ అయిపోతున్నది, భయం వేసినాను. ఇంతకీ ఏం చెప్తావా? హోంవర్క్ ఏంటి రాయడం? ఇంత పేపర్ వేస్ట్ చేస్తారు ఎవరైనా? ఇప్పుడు రాయ. డాడీ నాకు కంపరాలా? పంపలేదా? అంటే జూమ్ చేసుకుని పోలేదా? ఎట్టిచ్చా? చేస్తున్నాను మమ్మీ, కలిసిపోయినాను. డాడీ కరెంట్ వేస్ట్ అవుతుంది. ఎందుకు? ఫ్యాన్ వేస్తే కరెంట్ వేస్ట్ కదా. ఎట్టిచ్చా? ఏంటి అలా పెట్టారు? తిమ్మారెడ్డి గారికి 40వ పుట్టినరోజు శుభాకాంక్షలు. విష్ యూ మెనీ మెనీ హ్యాపీనెస్ ఆఫ్ ద డే డార్లింగ్. నీ గురించి నేనేం చెప్పాలి? నీతో ఉన్న ప్రతి మూమెంట్ నాకు చెరిసబుల్ డాలి. బేసిక్గా నీ గురించి నేను చెప్పాలంటే ఒక్క మాటలో తిమ్మారెడ్డి అంటే రెస్పాన్సిబిలిటీ అని చెప్పగలవచ్చు. ఏ విషయమైనా ఎవరినైనా కానీ రెస్పాన్సిబుల్గా టేక్ కేర్ చేయడం, పనిని మొదలెడితే నీట్గా కంప్లీట్ చేయడం, అది నీకు ఒక్కడికే చెల్లడాలి. విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హలో డార్లింగ్ తిమ్మా, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే రా. 40 years క్లబ్లోకి నువ్వు ఎంటర్ అయిపోయావు. సో నీ బర్త్డే సందర్భంగా అందరూ ఏదో కొద్దిగా ప్లాన్ చేశాము. ఐ హోప్ యూ విల్ హ్యావ్ ఫన్ బై లుకింగ్ అట్ ఆల్ ద వీడియోస్. ఫస్ట్ నీ గురించి ఎక్కడ స్టార్ట్ చేయాలంటే, నవ్వడంలో అయితే మన కాలేజీలో నువ్వు, నేను, షరీఫ్ గాడు, రాజేంద్ర గాడు, నవీను, శ్రీహరి గాడు అందరం తింటా ఉన్నాం. నువ్వు అడిగిన క్వశ్చన్ అని చెప్పి లేచి వెళ్ళిపోయాడు. అండ్ ద ట్రైన్ జర్నీస్, మన కాలేజ్ నుంచి తిరుపతి వరకు వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ట్రైన్ పట్టుకొని అనంతపురంలో దిగి, అవన్నీ మాకప్పుడు చెప్పేవాడివి, బాగా చదువుకోవాలా, యు ఆర్ వన్ ఆఫ్ ద హార్డ్ వర్కింగ్ పర్సన్ అయినా. బట్ యా, అండ్ మన కమలపాడు ట్రిప్ ఒకటి, అక్కడ సాయిగాడు ఏదో సిగరెట్ తాత మూల కూర్చో ఉన్నాడు, మూడ్ ఆఫ్లో ఉండి, దానికి కూడా వచ్చి నువ్వు ఎందుకురా అని చెప్పి అదొకటి. సెవరల్ వేస్ యూ ట్రై టు గైడ్ మీ, ఓకే రేపు బాగా చదువుకోవాలరా, మంచి రెస్పాన్సిబుల్గా ఉండాలా అది అని. బట్ మనకు ఎక్కేది కాదు కదా అవన్నీ. కాలేజీలో లైట్లు అనుకొని ఏదో తిరిగేసాం. మెయిన్ ఇంకోటి, బాగా
తిట్టుకునేది ఏంటంటే నా యాళ్ళు బెంగళూరుకి వస్తే ఇంత కట్ట రెజ్యూమ్లు తీసుకొని ప్రతి ఒక్క కంపెనీకి రెజ్యూమ్ డ్రాప్ చేసేవాళ్ళం. నువ్వు, నేను, ప్రదీప్ గాడు, తిప్పారెడ్డి. అసలు ఏందిరా బాబు వీడు ఓపిక. పెద్ద మనకి ఇంట్రెస్ట్ ఉండేది కాదు జాబ్ తెచ్చుకోవాలని. బట్ నువ్వేందంటే ఫ్రెండ్స్ అయినందువల్ల పాపం మమ్మల్ని అక్కడికి భరిస్తా వచ్చావు. ఆ రూమ్లో ఒకటి జేపీ నగర్ రూమ్లో తిప్పారెడ్డి గాడు, హరీష్ అని వాళ్ళంతా కలిసి ఒకే రూమ్లో ఏదో బతికేసాం అప్పుడు. ఇంకా ఈ విషయంలోకి వస్తే ఒకసారి అయితే నేను భయంకరంగా హర్ట్ చేశాను. అది మాత్రం ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటా. అరే ఎందుకు అట్లా అనేసానని. బికాస్ నేను ఏదో మూడ్లో ఉన్నా, ఫ్రస్ట్రేషన్లో మునిగిపోయి ఉన్నా, జాబ్ లేదని ప్రతి ఒక్కరు అంటా ఉన్నారు. ఆ కోపంలో నేను అనేసా డార్లింగ్, నువ్వేంద్రా చెప్పేది ఏదో అనేసి పెద్దగా నువ్వు వెళ్ళిపోయి నువ్వు ఒక్కడు వేడా తాయి టచ్చా ఏదో కూర్చొని ఉన్నావు. అసలు అదైతే తలుచుకుంటారే ఎందుకు అట్లా అన్నాను. ఎనీహో అవన్నీ ఇది ఏంటంటే జరిగిపోయింది అంతే. మెచ్యూరిటీ లేదు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నా అన్నీ అంతే. మొత్తానికి నువ్వైతే మాత్రం డార్లింగ్ ఒక వజ్రం మన బ్యాచ్లో అయితే. అందరినీ మెయిన్లీ షరీఫ్ గారిని, రాజేంద్ర గారిని, షబ్బీర్ గారిని, నన్ని, విజయ్ గారిని, ప్రదీప్ గారిని, నేనేదో బయట తిరుగుతా ఉన్నా వచ్చి సాయిగా వద్దురా గైడ్ చేస్తా, చదువుకోవాలా, జాబ్ తెచ్చుకోవాలా అని. యు ఆర్ వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్. జాబ్ తెచ్చుకోవడానికి కూడా ఒక్కడివే ఉండి రోజుకు 100 రూపాయలు ఇచ్చిపోయేవాడు. ఆఫీస్కి వెళ్తా ఖర్చులకు పెట్టుకోండి, మెస్సుకి, లేకపోతే ఇంటర్నెట్ కనో జాబ్లు అప్లై చేసుకునే కానీ ఏదో. అప్పుడైతే మమ్మల్ని అందరినీ భరించేవాడాలి. నీకున్న ఓపిక్కి, నీకున్న పేషెన్స్కి చాలా అప్రిషియేట్ చేయాలి. అందుకే నాయన నువ్వు లోపలే బాధపడతా ఉన్నావు. ఇంత పేషెన్స్ ఎక్కడ కానీ కొన్ని రోజులు జాబ్ తెచ్చుకున్నాక ఒక 5-6 years అయ్యాక తెలిసి వచ్చింది, అమ్మ వీడికి చాలా ఓపిక ఎక్కువ, పేషెన్స్ ఎక్కువ అని. బట్ గుడ్, అందరూ ఇప్పుడు బాగా సెటిల్ అయిపోయారు, అందరు బాగున్నారు. ప్రతి ఒక్క పేరెంట్ నేను చూసి వాళ్ళలాగుండరా. ఎవరు షరీఫ్ వాళ్ళ నాన్న, మా నాన్న, నెక్స్ట్ షబ్బీర్ వాళ్ళ అన్న. ఎందుకంటే నువ్వు పద్ధతిగా ఉంటావు, చదువుకుంటావు, అందరినీ చదువుకోవాలని చూస్తావు, అందరు మంచి కోరుకునేవాడిని. ఎనీహౌ డార్లింగ్, ఇవన్నీ గుర్తు చేసుకుంటే దట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ లైఫ్ దట్ వీ హ్యాడ్ ఇన్ అవర్ కాలేజ్. బెంగళూరులో కూడా ఎలా అంటే ఆ రూమ్లో ఉన్న పాపం అన్ని మా పెద్ద వచ్చి పలకరించేవాడి. అరే అందరి నువ్వు ఎందుకు పెద్ద ఒకటి రెస్పాన్సిబుల్గా తీసుకుంటావు, నువ్వు చూసుకోరా, నీ గురించి చూసుకోరాని. ఈవెన్ యూఎస్కి వచ్చినప్పుడు కూడా నువ్వు షరీఫ్ గాడు నెట్ కెఫేకి, అదే ఇంటర్నెట్ కెఫేకి వచ్చి చాటింగ్ చేసి yahoo.comలో అసలు ధైర్యంగా ఉండరా అని చెప్పడము. ఇంకా అందరూ బిజీ అయిపోయాం. బట్ స్టిల్ ఆల్ దోస్ మెమరీస్ ఏంటంటే ఎప్పుడు మన మైండ్లో ఫ్రెష్గా ఉంటాయి. ఎందుకంటే అవి మనకు నచ్చినవి, మనతో ఉండేటివి కాబట్టి. మిగతావన్నీ పరమ లైట్. ఎంజాయ్ డార్లింగ్. ఈ శుభ సందర్భంలో అందరికీ మంచి వీడియో రికార్డ్ చేసే అవకాశం దక్కింది. అలానే అందరినీ చూసే అవకాశం వచ్చింది మళ్ళా. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఎంజాయ్ మరి.